నమస్కారం, బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎం చంద్రబాబుతో నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మర్యాదపూర్వక భేటీ. కేటీఆర్ చొరవతో విజయవంతమైన చిన్నారి భవిష్య శస్త్రచికిత్స. కోలుకున్న పాపతో ముచ్చటించిన కేటీఆర్. నెల్లూరు జీజీహెచ్లో తీవ్ర విషాదం. సకాలంలో వైద్యం అందక తేజస్విని అనే యువతి మృతి. ఫిర్యాదు చేయడానికి వస్తే అంగన్వాడీ టీచర్ హెల్పర్పై ఎస్ఐ దౌర్జన్యం. మహబూబాబాద్ జిల్లాలో కలకలం. ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నగర నియోజకవర్గ శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నగర నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులు, మౌలిక వస్తువుల కల్పన మరియు కోసల నగరం సెజ్ అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. కోసల నగరం సెజ్ అభివృద్ధికి అందుబాటులో ఉన్న భూమి, విద్యుత్, నీటి సదుపాయం మరియు ఇతర మౌలిక వస్తువుల వివరాలను ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సెజ్ను త్వరితగతిన పూర్తి చేసి పరిశ్రమలను తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అలాగే గండికోట రిజర్వాయర్ నుండి జీఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 పనులను తొలగించినందున వాటి స్థానంలో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ కింద కైలాసగిరి కాలువ మరియు కైలాసగిరి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చేర్చాలని కోరారు. దీని ద్వారా రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని అభ్యర్థించారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వినతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ క్రీడల శాఖ మంత్రి నారా లోకేష్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖను ఐటీ మరియు క్రీడా రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఈ పర్యటనలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి మంత్రి లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా విశాఖ తోటగారు వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పీవీ సింధు సెంటర్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఎక్సలెన్స్ అకాడమీకి మంత్రి నారా లోకేష్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి భూమి పూజ మరియు శంకుస్థాపన చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి వస్తువులతో రూపుదిద్దుకోనున్న ఈ సెంటర్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎంతో మంది ఉత్సాహవంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దే అవకాశం కలనుంది. అనంతరం విశాఖ ఇసుక తోట ప్రాంతంలో ఉన్న లాన్సమ్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన ఐటీ దిగ్గజం ఐబీఎం ఇన్నోవేటివ్ క్లయింట్ సెంటర్ను మంత్రి లోకేష్ సందర్శించనున్నారు. అక్కడ ఐటీ ప్రతినిధులతో సమావేశమై నగరం ద్వారా ఐటీ రంగంలో విస్తరించనున్న ఉద్యోగ అవకాశాలు మరియు మౌలిక వస్తువులపై చర్చించనున్నారు. మంత్రి లోకేష్ రాక సందర్భంగా విశాఖ జిల్లాధికారులు, పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం అండగా నిలుస్తూ తమ మానవీయతను చాటుకున్నారు. ఇటీవల యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్యకు శస్త్రచికిత్స అవసరం కాగా కేటీఆర్ చొరవతో సర్జరీ విజయవంతంగా పూర్తయింది. కోలుకున్న చిన్నారితో పాటు కుటుంబ సభ్యులు నందినగర్లోని కేటీఆర్ నివాసంలో ఆయన్ను కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గత నెల మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలో అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఆ సమయంలోనే చిన్నారి భవిష్య ఆరోగ్య సమస్యను తెలుసుకున్న కేటీఆర్ ఆందోళన చెందొద్దని కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున మెరుగైన వైద్య చికిత్స అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇచ్చిన మాట కట్టుబడి చిన్నారికి విజయవంతంగా చికిత్స చేయించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నందినగర్ నివాసంలో చిన్నారి భవిష్యత్తు ఆప్యాయంగా మాట్లాడిన కేటీఆర్ ఆమె ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకుని బాగా చదువుకోవాలని దీవించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి భరోసానిచ్చిన కేటీఆర్కు అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తెలంగాణలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ సాగర్, తిండి మరియు గౌరవెల్లి ప్రాజెక్టులకు రాబోయే 6 నెలల వ్యవధిలో పర్యావరణ అనుమతులు సాధించాలని అధికారులకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా వచ్చే 7 రోజుల్లో ప్రతి ప్రాజెక్టుకు నోడల్ అధికారులను నియమించాలని, 30 రోజుల్లో సమగ్ర అధ్యయన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టమైన డెడ్లైన్ విధించారు. గౌరవెల్లి పంప్ హౌజ్ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో జరిగే ముంపుపై తక్షణమే శాస్త్రీయ అధ్యయనం జరిపించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అధ్యయన నివేదికల ఆధారంగా నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేయాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలతో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరగనుంది. న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎంపీల కీలక సమావేశం జరిగింది. పార్లమెంట్ గ్రంథాలయ భవనంలో నిర్వహించిన మంగళ మిలన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రివర్గ ప్రముఖులు, కూటమి ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన ఈ మంగళ మిలన్ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఇతర కీలక కేంద్ర మంత్రులు హాజరయ్యారు. పార్లమెంట్లో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టే బిల్లులు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టే వ్యూహాలు మరియు కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంపై ప్రధాని మోడీ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు సభలో ఎంపీలందరూ క్రమం తప్పకుండా హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పార్లమెంటరీ విధానాలు, కూటమి బలోపేతం దిశగా ఈ సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగిందని ఎన్డీఏ నేతలు వెల్లడించారు. ఈ మంగళ మిలన సమావేశంతో ఎన్డీఏ ఎంపీల్లో సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. నెల్లూరు ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. సకాలంలో వైద్యం అందక డ్యూటీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తేజస్విని అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే స్తోమత లేక ప్రభుత్వ దవాఖానాకు వస్తే శవాన్ని చేతికిచ్చారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు తీవ్ర ఆందోళన దిగారు. ఆదివారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరు జీజీహెచ్లో చేరిన తేజస్వినికి సరైన సమయంలో అత్యవసర చికిత్స అందించడంలో వైద్యాధికారులు విఫలమయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడమే ఈ ఘోరానికి కారణమని మండిపడ్డారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు, స్థానికులు బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని ఆందోళనకారులను అదుపు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు మరియు మృతురాలి బంధువుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అటు నుంచి తీసుకోవాల్సింది. నా కాడ రిపోర్ట్ తో సహా ఉంది. బయట తీసాడు, రిపోర్ట్ ఇచ్చాడు. నా బిడ్డ నాకు వస్తుందా అయ్యా? ఒకరంతా నాయన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనుషులే చెప్పడానికి అయ్యా. నా మనరాలు అట్లా వస్తుంది నాయన నాకు. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో ఏజెన్సీ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గొందూరు గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. నిన్నటి వరకు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిన ఈ ఆలయం నేడు నీటి మట్టం స్వల్పంగా తగ్గడంతో గోపురం శిఖరం బయటకు కనిపిస్తోంది. వరద నీరు చుట్టుముట్టిన ఆలయం పూర్తిగా నదిలో మునిగిపోయినా అమ్మవారికి నిత్య పూజలు మాత్రం ఆగలేదు. ఆలయ గిరిజన పూజారి వెంకన్న ధర ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పడవపై వెళ్లి
నదిలో మునిగి ఉన్న గండిపోచమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వరద మట్టం శిఖరం వరకు ఉన్నప్పటికీ పడవలోనే ఉండి నివేదన సమర్పించి భక్తి శ్రద్ధలతో గోదారమ్మకు హారతిచ్చారు. నది మధ్యలో ప్రవహిస్తున్న ఉధృతమైన నీటి ప్రవాహంలో పడవపై వెళ్లి పూజారి పూజలు చేసిన దృశ్యాలు స్థానికులను భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవీపట్నం మండలంలో వరద నీరు ఇంకా ముంపు గ్రామాలని ముంచెత్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గిరిజన పూజారి వెంకన్నధర భక్తి శ్రద్ధలకు నిష్ఠకు అందరూ నీరాజనాలు పడుతున్నారు. వీడియో చేస్తుంది అసలు అవుతుంది వీడియో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఉదంతం వెలుగు చూస్తుంది. తమను అసభ్యకరంగా వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్ హెల్పర్ పట్ల దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ అత్యంత నీచంగా ప్రవర్తించారు. మహిళలను కూడా చూడకుండా ఛాంబర్లోకి పిలిచి బూతులు తిడితో తొక్కి చంపుతామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన అంగన్వాడీ టీచర్ ఆసుపత్రి పాలైంది. దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మిలను గత 3 ఏళ్లుగా నరేష్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. వారు బాత్రూంకు వెళ్తున్న సమయంలో పర్సనల్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తుండటంతో ఈ నెల 1వ తేదీన ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. అయితే న్యాయం చేస్తామని పిలిపించిన ఎస్ఐ రవికుమార్ నిందితుడి ముందే బాధితులను, వారి భర్తలను అసభ్య పదజాలంతో దూషించి అవమానించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ దారుణ ప్రవర్తనతో తీవ్ర ఆవేదనకు గురైన మంజుల స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తమను తీవ్రంగా అవమానించిన ఎస్ఐ రవికుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని, తమను వేధించిన నరేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీతో పాటు తొర్రూరు సీఐ గణేష్కు బాధితులు పిటిషన్ అందించారు. ఎస్ఐని సస్పెండ్ చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో దంతాలపల్లి ఎస్ఐ వైఖరిపై స్థానికంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామం చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము, వాష్రూమ్స్ పోయినప్పుడు వీడియోస్ తీయడము, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే వీడియోస్ తీయడం జరిగింది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్ లో శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈ రోజు మమ్మల్ని స్టేషన్ కు పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం గురించి ఎస్ఐ సార్ గారి విషయంలో విచారణ చేపట్టాలి. మరియు మేము పిటిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి బోయి నరేష్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. తుర్కకాషా ముస్లిం వర్గాల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాంత్రిక పనిముట్ల పంపిణీ పథకాన్ని సోమవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభించారు. తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు 54 లక్షల రూపాయల విలువైన జనరేటర్లు, టోల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి జీవనోపాధి పొందుతున్న తుర్కకాషా కమ్యూనిటీ అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. అందించిన పరికరాలను సద్వినియోగం చేసుకుని ఉపాధిని మరింత విస్తరించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కమ్యూనిటీ సమస్యల పరిష్కారంతో పాటు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తుర్కకాషా కమ్యూనిటీ కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేయడం స్వాగతించదగ్గ నిర్ణయమన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా వేలాది మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, ప్రజాప్రతినిధులు, అధికారులు, కమ్యూనిటీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. अगर सुबह से शाम तक काम करते हैं तो पास होकर नहीं कर सकते हैं, पत्थर रखना मुश्किल है। हम लोग प्लान करते रहते हैं, मैप टेक्निक एक जनरेटर, एक कटिंग मशीन, सिक्योरिटी के लिए एक हेलमेट, शूज, ग्लव्स, एक हैमर
और इसको संज्ञा देकर इसको एक्टिव बनाकर इसको उनकी काम में आसानी करता है। कमाई बढ़ाने के लिए मैं समझता हूँ 2 आदमी जो पहले से सुबह तक शाम तक करके 2000-1000 कमाते थे, इससे 3000 कमा सकते, उनका काम हो सकता है। ये प्लान करके सफल लाएंगे। आज 12 करोड़ की लागत से आज तेलंगाना 2002 को बांटने के लिए आदेश को आपने सब बात चल पड़ेगी। ये प्रोग्राम छोटा है, लेकिन आज मेरे साथ का ख्वाहिश थी कि ये प्रोग्राम मेरे पास बात कर रहे हैं, मेरे मुकाम में ज्यादा लोग हैं, मेरे गाँव में वो लोग काम करते हैं, देखा हूँ कहना हूँ पूरा उस बात नहीं उनकी मजबूरी के मालूम है। चित्रांत हो, बक्सर हो, एचपी हो, नागा हो, होतलपल्ली ऐसे गाँव में लोग हैं, या उनके लिए महत्वपूर्ण लोगों का पैसा बुलाना फैसला किया है, इसीलिए यहाँ पर आगे इसे प्रोग्राम करेंगे। उसको पूरा हमारा उपेंद्र सपोर्ट करके दिला रहे उसको। वही बोले तो बहुत ज्यादा लोग मेरा काम बोले तो वही काम पे वो गुजारिश कर रहे, वो लोग पूरा चल रहे। वो लोग आज हमारा तरफ से गवर्नमेंट की तरफ से पूरा 100% सब्सिडी, पूरा 100% सब्सिडी से पूरा देना। अभी भी जो बिस्कुट दिया है, फिर बाद में भी कंपल्सरी देने के लिए पूरा नामा कोई भी कितना आदमी थे तो उतना आदमी देने के लिए उपेंद्र ऑलरेडी गवर्नमेंट से बात करे। जब तक आपकी को देने के भी हम तैयार हैं, क्योंकि गवर्नमेंट की तरफ से हमारा आपका तरफ से चीफ मिनिस्टर साहब को भी शुभकामना दे रहा हूँ। आज अदर दिन साहब एक काम के लिए मैं रिक्वेस्ट कर रहा, आप चीफ गेस्ट के बन के प्रोग्राम का आना बन के पूछे तो फोन पे पूछा, मगर पर्सनल भी नहीं मिला उसको, फोन पे ही पूछा उसको। वो मान के ये कार्यक्रम मुखिया अतिथि बोल के इधर आ गए। उसके लिए मैं अजय भाई को बहुत बहुत हमारा कांग्रेस की तरफ से आपको अदे विधंगा ముఖ్యంగా ఈరోజు ప్రజాప్రభుత్వంలో అన్ని రంగాలకు అన్ని వర్గాలకు సమన్వయం చేయడంలో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధమైన కీలక పాత్ర పోషిస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి। आपके लिए अच्छा डेवलपमेंट हुआ और उनके लिए भी दुआ करना कि वो अच्छा आपके लिए काम करें और अच्छे से अच्छा काम करें। उनके लिए उनकी सेहत के लिए अच्छे के लिए दुआ करना। जिनका मैं फिर से यहाँ पे बहुत शुक्रिया अदा करूँगा कि उन्होंने इतना कम्युनिटी के बारे में सोचा है और जो भी आपके प्रॉब्लम है, जो भी आप लोग ने कहा यहाँ पे मैं पूरी तरह से कोशिश करूँगा। और मेरे साथ में भी जो भी 4-5 काम है, मोस्टली सारे साल के काम है, इंशाल्लाह जरूर हम पूरी कोशिश करते हैं, इसको भी पूरा करने की कोशिश करेंगे। ये मेरा काम आपके लिए काम करना है, मेरा दूसरा काम नहीं। अभी क्रिकेट तो खेल भी नहीं सकता, लोगों को सेलेक्ट भी नहीं करेंगे, क्योंकि सिलेक्शन प्रोसेस भी बहुत मुश्किल हो रहा है। देखिए ना, हर सिलेक्शन भी लोग लड़ते रहे, क्योंकि इनको ले उसको ले। तो मैं कहने चाहता हूँ आपके लिए काम के लिए आपका जो भी काम रहेगा मैं जरूर करूँगा। आप लोग की जो भी मुश्किल आता है हम लोग ज़्यादा से ज़्यादा हल करने की कोशिश करेंगे। समटाइम काम थोड़ा लेट होता है, समटाइम काम जल्दी हो जाता है, आप बिल्कुल उसमें नाराजगी होना चाहिए, लेकिन हमारी पार्टी को आपको हर बार सपोर्ट करना चाहिए। कि मेरे सामने भी कहा है यहाँ पर आप लोग भी करना, आपको आपका नाम इतना बड़ा है, बड़े साहब है, तो आपका नाम बड़े साहब में ले रहे हैं। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో తీవ్ర పొలిటికల్ డ్రామా నెలకొంది। స్థానిక గ్రామ పంచాయతీ భవనానికి పార్టీ రంగులు వేయడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది। ప్రభుత్వ భవనాలకు ఒక పార్టీ రంగులు ఎలా వేస్తారంటూ ముస్తాబాద్లో ప్రజాప్రతినిధులు, పార్టీ కేడర్ పరస్పర ఆరోపణలు దిగడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది। గ్రామ పంచాయతీ భవనానికి నిబంధనలకు విరుద్ధంగా రంగులు వేశారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నాయకులు ఆందోళన దిగారు। ప్రభుత్వ ఆస్తులను రాజకీయ ప్రయత్నాల కోసం వాడుకోవడం సరికాదని మండిపడ్డారు। ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పంచాయతీ భవనం వద్దకు చేరుకోవడంతో ఒకరినొకరు నెట్టివేసుకుంటూ తీవ్ర వాగ్వాదానికి దిగారు। సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ముస్తాబాద్ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని 2 వర్గాలను అదుపు చేసేందుకు యత్నించారు। ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు। ప్రభుత్వ భవనంపై ఉన్న పార్టీ రంగులను వెంటనే తొలగించి తటస్థ రంగులు వేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరించాయి। రంగుల రగడతో ముస్తాబాద్లో రాజకీయం మరింత వేడెక్కింది।
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా 158 గతంలో వీరి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొడుకులుగా 2 విభిన్నమైన రోల్స్లో కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే రూమర్లపై టాలీవుడ్ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ప్రస్తుతం అలాంటి డ్యూయల్ రోల్ పాత్రలు చేయడానికి చిరంజీవి ఎలాంటి ఆసక్తి చూపడం లేదని, ద్విపాత్రాభినయం వార్తలో నిజం లేదని క్లారిటీ ఇచ్చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటి అనస్వర రాజన్ మెగాస్టార్ చిరంజీవికి కూతురి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. తండ్రి కూతురి సెంటిమెంట్ మరియు మాస్ ఎలిమెంట్స్తో డైరెక్టర్ బాబీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాబీ చిరంజీవి కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తుందని మెగా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఉపశమనం లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం మరియు వెండి రేట్లలో ఇవాళ మార్పు నమోదు కావడం కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం రేటు ₹220 తగ్గి ₹1,44,000 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹200 పతనమై ₹1,32,000 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం ₹2,35,000గా నమోదైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలుండే అవకాశం ఉందని వర్తకులు చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం వరకు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలైన నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల మరియు కామారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా మెదక్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మరియు మహబూబాబాద్ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని హెచ్చరించింది. ఇక ఖమ్మం, జనగామ, నల్గొండ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ మరియు వికారాబాద్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షపు నీరు రోడ్లపై చేరే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రహదారులపై నీరు నిలిచిపోవడం మరియు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావడం మంచిదన్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.